నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. దేవుడి ఆస్థానంలో లంచాలు పనిచేయవట నిజమే. కాకపోతే ఏంటంటే దేవుడు కూడా 100 తప్పుల వరకు ఉపేక్షిస్తాడు. ఇప్పుడు 100 కూడా దాటిపోయినాయి వెస్ట్ బెంగాల్లో. అందుకని దేవుడే నేరుగా ప్రజలకు అనుజ్ఞ ఇచ్చేశాడు, మీ ఇష్టం ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. అన్ని చోట్లకి ఆయన శంఖం చక్రంతో సహా మళ్ళీ గరుత్మంతుడిని ఎక్కి వచ్చి అందరికీ సమన్యాయం చేయలేడు. కాబట్టి ఈసారి ప్రజలకి అది ఇచ్చేశాడు అనమాట. పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేశాడు వెస్ట్ బెంగాల్లో. మీ ఇష్టం ఏదైనా చేయండి. మామూలుగా కసి తీర్చుకోవట్లేదు వెస్ట్ బెంగాల్ ప్రజలకు. కట్ మనీ పేరుతోటి తమ సంపాదనని దోచేసుకున్న, రక్తమాంసాలతో సహా దోచేసుకున్న టీఎంసీ నాయకుల్ని ఎంటపడి కొడుతున్నారు. నున్నగా గుండు గొరిగేయటం ఒక లెక్క అయితే, అక్కడక్కడ గొరిగేసి గాడిద మీద ఊరేగించడం, మధ్యలో వాల్యుయేషన్ కూడా ఉంది, చెప్పుల దండలు వేయటం, ఊరంతా చాటింపేస్తూ తిప్పటం. అలాగే ఇంకొక ఊళ్ళో అయితే చెప్పుల దండ వేసి నడుముకి తాడి కట్టి ఊరంతా తిప్పి చివరికి గాడిద మీద కూర్చోబెట్టడం. ఈ గుండు గీయించుకునే క్రమంలో కూడా టీఎంసీ లీడర్సు చాలా పద్ధతిగా ఒద్దికగా కూర్చొని మీరు ఎలా చెబితే అలా, మీ ఇష్టం, ఇంకా మేము సరెండర్ అయిపోయామనే పద్ధతిలో. ఇక్కడెక్కడా బీజేపీ నాయకులు ఉండరు, కాంగ్రెస్ నాయకులు లేరు, లేకపోతే కమ్యూనిస్టులు లేరు. ప్రజలే నేరుగా డీల్ చేస్తున్నారు టీఎంసీ లీడర్స్ని. ఇది చాలా అరుదైన దృశ్యం ఒకచోట, చాలా చోట్ల వెస్ట్ బెంగాల్లో. ఉదాహరణకి కొన్ని ఇన్సిడెంట్స్ కనుక మనం చూస్తే, ముందర నడువుకి తాడు కట్టించుకున్న ఒక ఆయన ఉన్నాడు, నౌడా అనే ఒక విలేజ్లో. అతనికి ఏం చేశారంటే గ్రామస్తులు పేరు మోసిన టీఎంసీ గూండా, అట లీడర్ అంటలే అవుతుంది, టీఎంసీ గూండా తల మొత్తం టాన్సర్ చేశారు, తాడుతో కట్టి ఊరేగించారు. టీఎంసీ దోపిడీ లంచాలతో విసిగిపోయిన ప్రజలు అక్కడ ఇచ్చిన తీర్పు ఇది. చాలా ప్రశాంతంగా పద్ధతిగా ఈ మొత్తం కార్యక్రమాన్ని ప్రజలు నిర్వర్తిస్తూ వచ్చారనమాట. అక్కడ ఇంకొక చోట చూస్తే టీఎంసీ నాయకుడు షంసుల్ ఇస్లాం, ఈయన పేరు. వీరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. రకరకాల కేసులు, ఇంక ఎన్ఐఏ వచ్చిందంటే మీకు తెలిసిందే కదా, నేరపూరిత అభియోగాలు ఎక్కువ ఉంటాయి. ఆయన్ని పోలీసులు తీసుకుని వెళ్తుంటే పాపం పోలీసులు ఏం చేశారు, వాళ్ళ మీద కూడా చెప్పులు పడ్డాయి. వారించబోతుంటే, లేదా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం కదా, కోర్టులో చూసుకుంటాం. కోర్టులు ఇచ్చే తీర్పులు వేరు, బట్ మేము ఇవ్వాలి కదా, మేం కదా ఇక్కడ ఎఫెక్ట్ అయిందని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, అలా ఉత్తినే ఎందుకు వెళ్ళాలి ఆయన అని చెప్పి బలంగా కొడిగుడ్లు విసిరి మొహం అంతా పచ్చడి చేసి, తర్వాత చెప్పులు కూడా ఎందుకైనా మంచిది మెళ్ళో వేసుకొని తిరగండి, మళ్ళీ అక్కడ మీరు వెళ్ళే చోట ఎండలు బాగా మండిపోతున్నాయి కదా, దిగిన తర్వాత కావాలంటే ఆ చెప్పుల దండ తీసి మీకు గంటకో జత మార్చుకోండి అని చెప్పేసి. ఇంతకన్నా ఘోరమైన అవమానం టీఎంసీ లీడర్స్కి ఇంకెక్కడ జరగకపోవచ్చు. ఇంకో చోట అయితే షాలు అనే ఆయన పట్టుకొని ఆయన్ని గుండుకి చేయించి మెడలో చెప్పుల దండ వేసి గాడిద మీద ఊరేగించారు. సో వెస్ట్ బెంగాల్లో ఓవరాల్గా ఉన్న పరిస్థితి ఏ రకంగా చూసినా. ఇంకా కొన్ని సంఘటనలు అయితే ఒక ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానం ఉన్న ఒక నాయకుడిని జాగ్రత్తగా పక్కాగా ప్లాన్ చేసి అరెస్ట్ చేద్దాం అనుకున్నారు పోలీసులు. 24 hours టైం తీసుకున్నారు, మ్యాప్ అంతా రెడీ చేసుకున్నారు. కానీ జనాల నుంచి వచ్చిన ఆగ్రహం చూసిన తర్వాత 12 గంటల్లోనే పట్టుకొని అతను తీసుకుపోయారు. ఇవాళ బయటికి రాలేని పరిస్థితి. సో ఇవాళ మమతా బెనర్జీ గారు ఏం చెప్పుకుంటారు? ఆవిడ చేసిన ఒక వివాదాస్పద వ్యాఖ్య అగ్గిరాజేసింది. ఏముంది, ఉస్మాన్ ఆది హత్య కేసుకు సంబంధించి అప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనతో మాట్లాడారు, ఎక్కడ డిస్క్లోజ్ చేయొద్దని. డిస్క్లోజ్ చేయకూడదు, ప్రోటోకాల్స్ ఉంటాయి, మీరు ఆఫీస్ కూర్చునే ముందర ప్రతిజ్ఞ చేస్తారు, అధికారిక రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లో రివీల్ చేయను. ఇవాళ మీకు ఎందుకు కడుపు మంట? మీ మేనల్లుడిని చెప్పులతోనూ కోడిగుడ్లతోనూ కొట్టారనా? అక్కడితో ఆగినందుకు సంతోషం లేదా? ఆపినందుకు సంతోషం లేదా? ఇప్పుడు ఆ అక్కసంతా తీర్చుకోవటం కోసం దేశ ఆంతరిక భద్రతకు సవాలు విసిరే ఒక అంశాన్ని, సున్నితమైన అంశాన్ని జనం మధ్య తీసుకొచ్చి ఐ లవ్ బంగ్లాదేశ్ అంటూ మీరు చేసిన వ్యాఖ్యల దరిమిలా బంగ్లాదేశ్లో నిరసనకారులు ఏం మాట్లాడుతున్నారు? సువేందు అధికారి తల తీసేస్తారట, నరేంద్ర మోదీని హతమారుస్తారట, మమతా బెనర్జీని తిరిగి వెస్ట్ బెంగాల్ సీఎంగా పునఃప్రతిష్ఠించేందాకా వాళ్ళు ఉద్యమాలు చేస్తారట. ఈ దేశంలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహారం ఈ రాష్ట్ర ప్రజలు చూసుకుంటారు, ఈ దేశం చూసుకుంటుంది. బంగ్లాదేశ్లో ఉన్న మీకెందుకయ్యా జమాతే ఇస్లామీ మత ఛాందస్వాద నాయకులు అని జనం అడుగుతున్నారు. అక్కడితో ఆగల.
24 అవర్స్ వ్యవధిలో 2 హిందువుల్ని హత్య చేశారు. ఒక మహిళా నాయకురాలు, హిందూ మహిళా నాయకురాల్ని చేతివేళ్ళు నరికేశారు. ఎంత దుర్మార్గమైన వ్యవహారం వెస్ట్ బెంగాల్లో. ఈవిడ మాట్లాడిన మాటలకి రెస్పాన్స్ అక్కడ జరుగుతుందో చూడండి. అంటే 1,30,00,000 మంది ఉండాలి లెక్క ప్రకారం. మరి ఎంతమంది హిందువులు అక్కడ ఉన్నారో బంగ్లాదేశ్లో మనకి తెలియదు. వాళ్ళని కంప్లీట్గా అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసేదాకా జమాతే ఇస్లామీ ఊరుకోదట. పొద్దున్న లేస్తే మీరు నీళ్లు తాగాలన్నా, మీకు మీ వెహికల్స్కి పెట్రోల్ కావాలన్నా భారతదేశం ఇస్తే కానీ మనుగడ సాగించలేని ఒక చిన్న టుమ్రీ దేశం ఇవాళ హిందువుల్ని చంపేసి మన మీద అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందా? ఇక్కడేమి తారిక్ రహమాన్ ప్రభుత్వానికి మనం క్లీన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఇదే జమాతే ఇస్లామీతోటి అంట కాగిన దుర్మార్గమైన చరిత్ర తారిక్ రహమాన్కు ఉంది. ఇదొక అంశం. ఇక రెండో అంశానికి వచ్చేసరికి వాళ్ళ ఫారిన్ మినిస్టర్ వేరే మాట్లాడతారు. ఏది ఉస్మాన్ హాదీ హత్య కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన ఇద్దరు కూడా వెస్ట్ బెంగాల్ అరెస్ట్ అయ్యారో తెలిసిందే. ఉమ్మడిగా 2 దేశాలు ఉమ్మడిగా దర్యాప్తు చేస్తున్నాయని ఏదో సాంబ్రాణి కబుర్లు చెప్పేస్తారు అక్కడ ఫారిన్ మినిస్టర్. వాస్తవంగా ఈ దేశ చట్టాలకి లోబడి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనేది ఏ దేశానికైనా ఉండే కొన్ని ప్రాదేశిక సూత్రాలు ఉంటాయి. దానికి లోబడే జరుగుతుంది. ఇదేదో అమెరికాలో లాగా వాళ్ళు ఎవరన్నా అనుమానాస్పదంగా చచ్చిపోతే స్పెషల్ ఫ్లైట్స్ వేసుకొని వచ్చి వాలి బంగ్లాదేశ్లో వాళ్ళ ఒక సాయుధ కమాండో ఒకతను సెయింట్ మార్టిన్స్ ఐలాండ్లో చంపబడి ఉంటే అతని డెడ్ బాడీని వితౌట్ పోస్ట్ మార్టం కూడా చేసుకోకుండా యాజ్ ఇట్ ఈస్ తీసుకెళ్ళిపోయారు. అలాంటి దుర్మార్గం భారతదేశం చేయట్లా. కానీ వాళ్ళని పట్టుకున్నారు, విచారిస్తున్నారు. ఉస్మాన్ హాదీ హత్య వెనుక అమిత్ షా ఉన్నారనే పద్ధతిలో ఆమె చేసిన అభియోగాల కారణంగా మమతా బెనర్జీ మీద దేశద్రోహం కేసు కూడా నమోదైంది. అలాంటి వాళ్ళని అలా ఉత్తినే వదిలేద్దామా? లేదంటే ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పిద్దామా? ఇవాళ భారతదేశ ప్రజలు అడుగుతున్నారు. ఈరోజు వెస్ట్ బెంగాల్ ప్రజానీకం ఇలాంటి అద్భుతమైన తీర్పు ఇచ్చి ఉండకపోతే, ఆవిడని దింపేయటం అనే ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చకుండకపోతే రాబోయే 5 ఏళ్ల తర్వాత, అంటే ఈ 5 ఏళ్ల తర్వాత అక్కడ వెస్ట్ బెంగాల్ అయినా వెళ్ళి బంగ్లాదేశ్లో కలవటం, లేకపోతే రెండు కలిసి మహా బంగ్లాదేశ్గా ఆవిర్భవించి మరి మమతా బెనర్జీ ఒక సువిశాల బంగ్లాదేశ్కి ప్రధానమంత్రి రాష్ట్రపతో కావాలనే ఒక సంకల్పంతో ఆవిడ పనిచేశారు. దాని వెనకాల సిఐఏ ఉంది. ఇవన్నీ కూడా బయటకు వస్తున్న విషయాలు. సో ఎంత ప్రమాదం నుంచి ఈరోజు వెస్ట్ బెంగాల్ బయటపడింది, తద్వారా భారతదేశం బయటపడింది. అండ్ టీఎంసీ నాయకులు చేసిన అరాచకాలకి ప్రజలు ఎలాంటి తీర్పిస్తున్నారు చూశారు కదా. అమ్మ మమతా బెనర్జీ, మీరు ఇంకా ట్రామాలో ఉన్నారు, ఆ భ్రమలో ఉన్నారు. భ్రమలోంచి లేచి బయటకు వచ్చి వాస్తవంలోకి రండి. మీ మేనల్లుడు ఇప్పటికే ఎక్కడో బంకర్ కోసం ఎత్తుక్కుంటున్నాడంట, సేఫ్టీ కోసం అని చెప్పేసి. మీరు కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకోమాకండి.